ఉచిత ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై పారుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కల్తీ మద్యం వల్ల అమాయకుల ప్రాణాలు పోతున్నాయని మండిపడ్డారు. నకిలీ మద్యాన్ని అరికట్టి నకిలీ మద్యం తయారు చేస్తున్న కేటుగాలను అరెస్టు చేయాలన్నారు. అనంతరం ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ కి ఆమె వినతి పత్రం అందజేశారు. మద్యం ప్రతి దగ్గర ఏర్లై పారుతుంది. ప్రతి ఊర్లో ఊరూరా బెల్ట్ షాపులు వచ్చాయి. ఏ సమయంలో పడితే ఆ సమయంలో మద్యం సేవించి కల్తీ మద్యం సేవించి ప్రజలు ఆ కల్తీ మద్యం వల్ల మనసు చెడిపోయి మానసికంగా ఎంతో ఒత్తిడికి ఉద్రేకానికి లోనయ్యి మహిళలని వేధించడం, కొట్టడం, రకరకాలైన అత్యాచారాలు చేయడం వాళ్ళ కంట్రోల్లో కూడా లేదనమాట. మద్యం సేవిస్తున్నారు, ఎప్పుడు పడితే అప్పుడు సేవిస్తున్నారు. మద్యం పాలసీల్లోనే ఎన్నో లోపాలు ఉంటే దాని మీద ఈరోజు మళ్ళీ కల్తీ మద్యం తీసుకొని రావడం, దానివల్ల ప్రజల ప్రాణాలు, ఆడవాళ్ళ భద్రత మీద కూడా ఎంతో ప్రమాదం ఏర్పడుతుంది. ఈరోజు ఎవరైతే ఈ ప్రభుత్వం ఆ రోజు ఏమనింది, జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకమైనటువంటి పాలసీలు తీసుకొచ్చి ఆయన హయాంలో ప్రభుత్వం నడిపింది మద్యం షాపుల్ని. కాబట్టి ఏ రకమైన అవతాకం లేకుండా జాగ్రత్తగా పరిమితి అయిన టైము, ఎప్పుడు పడితే అప్పుడు దొరకకుండా, ఇప్పుడు కాబట్టి ఎక్కడ పడితే. కూటమి ప్రభుత్వంపై మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ హయా